ప్రస్తుతం మనతో పాటు జనసేన పార్టీ యాక్టివ్ కార్యకర్త స్టార్ క్యాంపెయినర్ వీర మహిళ ఉన్నారు. సో చెప్పండి అమ్మా, ఈ రోజు తెలంగాణలో మొత్తానికి ఆఫీస్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో ఇకపైన అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు. ఇప్పుడు ఏమంటారు ఆఫీస్ కూడా పెట్టడానికి? ఇట్ షోస్ మోర్ పవర్, మోర్ కాన్ఫిడెన్స్, మోర్ కన్విక్షన్. అంటే ఒక మాట చెప్పి వదిలేసే మనిషి పవన్ కళ్యాణ్ గారు కాదు. ఆయన నేను ఉంటాను అన్నారంటే ఉంటారు, చేస్తాను అన్నారంటే చేస్తారు. సో ఈ అంటే చాలా మంది ఇప్పుడు తెలంగాణలో ఉన్న పార్టీలు మేము చూసుకుంటాం, పవన్ కళ్యాణ్ గారు వచ్చి పెద్ద ఉద్ధరించేది ఏం లేదు అంటున్నారు. ఇదేమైనా కాంట్రాక్ట్ అండి? మేము పాడుకున్నాం ఆప్షన్ లో, మేము ఈ ఏరియా తీసుకున్నాం, ఎవరు ఇటు రానికి లేదు. ఇదేం కాంట్రాక్ట్ కాదు కదా. ఎవరు దిస్ ఈస్ ప్రజాస్వామ్యం. మీరు మేము చూసుకోవడానికి అనడానికి ఇదేమన్నా మీ ఇంట్లో పని కాదు కదా. ఈ రోజు పవన్ కళ్యాణ్ వచ్చి జై తెలంగాణ నినాదించింది లేదు, ఏం లేదు. ఎందుకు ఆయన ఆదరించాలంట? మీ దగ్గర యూట్యూబ్ ఉందా? 2014, 15, 16, 17 ఆయన పెట్టిన సభల్లో చూడండి, జై తెలంగాణ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళింది వీళ్ళందరికన్నా ముందు కళ్యాణ్ గారే. అవును. కాంట్రిబ్యూషన్ ఉద్యమంలో చేసిన వాళ్ళే ఈ రోజు సీఎం గా ఉన్నారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తెలంగాణ కాంట్రిబ్యూట్ చేసి ఉద్యమించిన నాయకుడే ఈ రోజు మనకి తెలంగాణ సీఎం గా ఉన్నారా? మీరే చెప్పాలి. తెలంగాణ మా జాగిరి, వేరే వాళ్ళ జాగిరి కాదంటున్నా. ఎవరి జాగిరి ఏది కాదండి. ఎవ్రీబడి ఓన్స్ దిస్ ప్లేస్. నా జాగిరి నీ జాగిరి అని చెప్పడానికి ఇది మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న మీ పర్సనల్ స్పేస్ కాదు. సో మీరు మంచి పనులు చేస్తే పీపుల్ విల్ ఓన్ యూ. వాళ్ళు అంటారు మీరు మా ప్రాంతం వాడని. సో మీరు కళ్యాణ్ గారు మీ ఈ ప్రాంతం కాదు అని కొంతమంది చెప్తున్నారు, కానీ ప్రజలు అంటున్నారు అన్నా నువ్వు మాకు కావాలి, నువ్వు రా అన్నా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆయన సేఫ్టీకి సెక్యూరిటీకి ప్రాబ్లం అయ్యేంత జనం వచ్చారు వాలంటీర్ గా. వేరే పార్టీలాగా డబ్బులు ఇస్తే కాదు. సో ఫైనల్ గా ఏం చెప్తారు మేడం? తెలంగాణలో అంటే ఈయన కేసులు పెట్టాలని చెప్పేసి కూడా కొంతమంది అన్నారు కదండి. ఇండియన్ పీనల్ కోడ్ తెలిసే మాట్లాడుతున్నారా? ఎక్కడెక్కడో అమెరికాలో చదువుకుని అక్కడక్కడ జాబులు చేసి వచ్చారు కదా. ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ తెలుసా? ఎందుకు కేసు పెడతారు? ఇప్పుడు మీ మీద కేసు పెట్టారు, మీకు శిక్ష పడింది, తిహార్ జైల్లో కూర్చుని వచ్చారు. అందుకని ఇంక అందరి మీద కేసులు పెట్టి అందరిని జైలుకి పంపిస్తారా? స్కామ్ చేసిన వాళ్ళని జైల్లో పెడతారు, కానీ ఆయన ఏం చేశారని జైల్లో పెడతారు? పెడితే ట్రై చేయండి, ట్రై హార్డ్. బికాజ్ ఆయన ఏం తప్పు చేయలేదు కదా, మేమెందుకు భయపడాలి? స్కామ్లు చేసిన వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి మైకులతో మాట్లాడుతున్నారు. నిజాయితీ, దమ్మున్న, స్వచ్ఛమైన మనసున్న నాయకుడు వెంట మేము ఉన్నాం. మాకు ఇంకెన్ని రెట్లు దమ్ము ఉండాలి, ఎన్ని రెట్లు గుండె బలం ఉండాలి. సో ఫైనల్ గా ఏం చెప్తారు మేడం? ఫైనల్ గా తెలంగాణలో జనసేన ఉంటుంది. ఆయన నోటితో అన్నారు, ఈ రోజు పార్టీ ఆఫీస్ పెట్టారు. సో మీరు ఏదైనా విభేదించదలుచుకుంటే మీరు పరిపాలనలో విభేదించండి. ప్రజలకి ఎంత న్యాయం చేస్తున్నామని ఒక్కసారి ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి. అంతేగాని అనవసరమైన లీగల్ కోర్టులు సృష్టించి మరి జైళ్లలో పెడతాను. సుప్రీంకోర్టు, హైకోర్టు పనిచేస్తున్నాయి కాబట్టి అవన్నీ కుదరవు. యాంటీ సనాతన ధర్మం వాళ్ళు పవన్ కళ్యాణ్ అడుగు పెట్టనీయము, సనాతన ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో రానియమంటున్నారు. ఎందుకు యాంటీ సనాతన ధర్మం ఉండాలి? అసలు ఉన్నారు కదా చాలా మంది. ఎందుకు ఉండాలి? ఇప్పుడు కళ్యాణ్ గారు ఎవరినైనా నువ్వు సనాతనిగా మారు అన్నారా? ఇప్పుడు బైబిల్ ఇంటింటిగా పంచిపెట్టి, ఇంటింటిగా వెళ్ళి కన్వర్షన్స్ చేస్తూ, లవ్ జిహాదులు చేస్తూ, హిందూ అమ్మాయిల్ని ట్రాప్ లోకి తీసుకెళ్లి వాళ్ళ చేత బీఫ్ తినిపిస్తూ, బ్రాహ్మణ్ అమ్మాయిలతో బీఫ్ తినిపిస్తూ మీరు చూస్తున్నారు కదా. మూవీస్ కూడా తీసారు రియల్ ఇన్సిడెంట్స్ మీద, కేరళ స్టోరీస్. సో వీళ్ళందరినీ జైల్లో పెట్టడం మానేసి నేను సనాతనిని, నా ధర్మం నేను పాటిస్తాను, మీ ధర్మాన్ని గౌరవిస్తాను అన్న ఆయన్ని మీరు విభేదిస్తారా? మీ ధర్మాన్ని ఆయన గౌరవిస్తున్నారు, ఆయన ధర్మాన్ని విడిచిపెట్టను అంటున్నారు. మిమ్మల్ని ఎవరిని సనాతనిగా మారు అని కన్వర్ట్ చేయడానికి ట్రై చేయట్లేదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ సనాతనులవే. ఎందుకంటే హిందూయిజం ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ అ ధర్మ. వాట్ యు హ్యావ్ టు డూ ఈజ్ హిందూయిజం, నాట్ వాట్ యు హ్యావ్ టు స్పీక్. అంతే.